महादेव हमारो धन राधा श्री राधा श्री राधा। మన ఇందూరు నగర పట్టణ వాసుల సౌభాగ్యం ఈ రోజు నుంచి భాగవత సప్తాహ కార్యక్రమం ఉమా మహేశ్వరాలయం శ్రద్ధానంద్ గంజ్లో ఉంది. దాంట్లో భాగంగా మొట్టమొదటి రోజుగా ఆ గణనాథుడు పార్వతీ పరమేశ్వరులు సీతారామ ఆంజనేయ లక్ష్మణ సకల దేవీ దేవతల ఆశీస్సులు తీసుకొని మరి మన గురువు గారైన మేఘనాథ్ శర్మ స్వామి గారిని ఊరేగింపుగా మనము సభాస్థలి ప్రాంగణానికి తీసుకెళ్తున్నాం. దీంట్లో అందరూ పాలు పంచుకొని ఈ ఊరేగింపులో పాలు పంచుకొని నేటి నుంచి 10వ తారీఖు వరకు జరిగే కార్యక్రమంలో ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు జరిగే కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం. గోపాలకృష్ణ భగవానికి జయ, సద్గురునాథ మహారాజ్ కి, సద్గురునాథ మహారాజ్ కి. పాట పెట్టి పాట పెట్టు. స్వాగతం సుస్వాగతం. నేటి కార్యక్రమంలో భాగంగా ఊరేగింపు కార్యక్రమం జరుగుతున్నది. ఈ ఊరేగింపులో పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుతున్నాం.
శ్రీరామ్. ఈ రోజు నుండి ఇందూరు నగరంలో బ్రహ్మస్ వారి నోటి ద్వారా వారి పలుకులలో అద్భుతమైన భాగవత సప్త కార్యక్రమం ప్రారంభం కాబోతా ఉంది. ఇది ఇందూరు నగర్ ప్రజలందరూ కూడా చేసుకున్న అదృష్టం. అద్భుతమైన వారి భాగవత సప్త కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఇందూరు నగర ప్రజలు సోదర సోదరిమణులు పాల్గొని ఆయన ఇచ్చిన ఆధ్యాత్మిక హిందూ ధర్మ వాటికి సంబంధించిన అన్ని కూడా సందేశాలు ఉపదేశాలు మరియు భగవద్గీత సందేశాన్ని వారి ద్వారా మనమందరం కూడా విని ధన్యులు కావాలని కోరుకుంటూ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మంచి ప్రణాళికతోటి ఈ కార్యక్రమ సప్తని విజయవంతం కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాను. జై శ్రీరామ్. కృష్ణ కన్నయ్య లాల్కి గోపాల కృష్ణ భగవానికి ఊరేగింపు కార్యక్రమం. జై శ్రీరామ్. Guru Mama
బాబు సౌండ్ బంద్ నేడు ఇందూర్ పట్టణంలో భాగవత సప్తాహ కార్యక్రమము ఉమామహేశ్వర దేవాలయంలో కలదు. ఇప్పుడు రోజు ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు భాగవత సప్తాహ కార్యక్రమము శ్రీ 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 మేఘనాథ్ శర్మ గురువు గారిచే ఉంటుంది. ఇటువంటి కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుతున్నాం. బోల్ గోపాల కృష్ణ భగవానికి పాట పెట్టారు. జన విమోచన కృష్ణ జన్మ మోచన జయ జనార్దన కృష్ణ రాధికాపతే జన విమో జయ జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మ మోచన సుజన పాండవ కృష్ణ సుందరాకృతి మదన కోమల కృష్ణ మాధవ హరి వసుమతీపతి కృష్ణ వాసవానుజ వరగుణాకర కృష్ణ వైష్ణవాకృతి సురుచిరానన కృష్ణ శౌర్యవారిదే మురహర విభో కృష్ణ ముక్తిదాయక విమల పాలక కృష్ణ వల్లభీపతే కమలలోచన కృష్ణ కామ్యదాయక జయ జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మ మోచన విమలగాత్రనే కృష్ణ భక్తవత్సల చరణ పల్లవం కృష్ణ కరుణ కోమలం కువలీక్షణ కృష్ణ కోమలాకృతి తవ పదాంబుజం కృష్ణ శరణమాశ్రయే భువననాయక కృష్ణ పావనాకృతి గుణగణోజ్వల కృష్ణ నళినలోచన ప్రణయవారిధే కృష్ణ గుణగణాకర రామసోదర కృష్ణ దీనవత్సల జయ జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోచన కామసుందర కృష్ణ పాపి సర్వదా నిరంజనాశన కృష్ణ నరసహాయక దేవకీసుత కృష్ణ కారుణ్యాంబుధే కంసనాశన కృష్ణ తారకాస్థిత పావనాత్మక కృష్ణ దేహి మంగళం తత్పదాంబుజం కృష్ణ శ్యామకోమలం భక్తవత్సల కృష్ణ కామ్యదాయక పాలిసన్నను కృష్ణ శ్రీహరి నమో జయ జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మ మోచన భక్తదాసన కృష్ణ మనసుని సదా కాదునింటిన కృష్ణ సలభియ విభో గరుడ వాహన కృష్ణ గోపికాపతి నయన మోహన కృష్ణ నీరజేక్షణ జయ జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోచన నేడు ఇందూర్ పట్టణానికి సౌభాగ్యం. నేటి నుండి 10వ తారీఖు వరకు ఉమామహేశ్వర దేవాలయం కొత్తగంజ్ శ్రద్ధానంద్ గంజ్ నందు భాగవత సప్తాహ కార్యక్రమము గురువులు శ్రీ 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 మేఘనాథ్ శర్మ
గురువు గారిచే భాగవత సప్తాహ ప్రవచనం ఉంది. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం. ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు ప్రసాదం ఉంటుంది. భగవద్ భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు జన్మమోచనా జయ జనార్దనా కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మమోచన కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మమోచన గరుడ వాహన కృష్ణ గోపికాపతే నయన మోహన కృష్ణ నీరజేక్షణ జయ జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మమోచన సుజన బాంధవా కృష్ణ సుందరాకృతి మదన కోమల కృష్ణ మాధవ హరి వసుమతీపతి కృష్ణ వాసవాన
ఇందూర్ పట్టణ ప్రజలకు శుభవార్త. నేటి నుండి 10వ తారీఖు వరకు ఉమామహేశ్వరాలయం కొత్తగంజ్ శ్రద్ధానంద్ గంజ్ లో భాగవత సప్తాహ కార్యక్రమం ఉంది. ఇట్టి కార్యక్రమానికి సంబంధించిన ఊరేగింపు ఇక్కడ నడుస్తూ ఉంది. రోజు ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు భాగవత సప్తాహ కార్యక్రమము గౌరవనీయులు గురువులు శ్రీ 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 మేఘనాథ శర్మ గురువు గారిచే ప్రవచన కార్యక్రమం ఉంటుంది. ఇట్టి కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం. గోపాల కృష్ణ భగవానికి
గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు ఉమామహేశ్వర దేవుడు ఇందూర్ నగరంలో నేటి నుండి 10వ తారీఖు వరకు భాగవత సప్తాహ కార్యక్రమము ఉంది. ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు సద్గురువులు శ్రీ 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 మేఘనాథ శర్మ గురువారు గారిచే ఈ సప్తాహ కార్యక్రమం ఉంటుంది. ఇట్టి భాగవత సప్తాహము ఉమామహేశ్వర దేవాలయం శ్రద్ధానందగంజ్ కొత్తగంజ్లో ఉంది. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో భాగవత సప్తాహంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాం. గోపాల కృష్ణ భగవానికి
कृष्ण राधिकापते जन विमोचना कृष्ण जन्ममोचना गरुडवाहना कृष्ण गोपिकापते नयन मोहना कृष्ण नीरजीक्षणा जय जनार्दना कृष्ण राधिकापते जन विमोचना कृष्ण जन्ममोचना ఇందూర్ నగర పట్టణ వాసులకు శుభవార్త. నేటి నుండి आज से 10 तारीख तक भागवत सप्ताह प्रवचन गुरुजी श्री 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 मेघनाथ शर्मा स्वामी चे उमा महेश्वर देवालय श्रद्धानंदगंज न्यूगंज में सुबह 10 बजे से 12 बजे तक, शाम में 5 बजे से 7 बजे तक भागवत सप्ताह का प्रवचन रहेगा. आप सभी भक्तजने पधार कर स्वामी के कृपा के पात्र बना हमारा विन्नप है. बोल गोपाल कृष्ण भगवान की. जय जनार्दना कृष्ण राधिकापते जन विमोचना कृष्ण जन्ममोचना कामसुन्दरा कृष्ण पाहि सर्वदा नरकनाशना कृष्ण नरसहायका శుభవార్త. నేటి నుండి 10వ తారీఖు భాగవత సప్తాహ కార్యక్రమము, ప్రవచన కార్యక్రమము ఉమా మహేశ్వర దేవాలయము శ్రద్ధానందగంజ్ కొత్త నెలలో ఉంటుంది. కావున ఈ భక్తులందరూ మీరు మీతో పాటు భక్తులతో అందరూ కలిసి ఆ భాగవత సప్తాహ ప్రవచనానికి ఇచ్చేసి ఆ సప్తాహం యొక్క స్వామివారి కృపకు పాత్రగా కృష్ణ राधिकापते कृष्ण राधिकापते जन विमोचना कृष्ण जन्ममोचना जय जनार्दना कृष्ण राधिकापते
శుభవార్త. నేటి నుండి 10వ తారీఖు వరకు భాగవత సప్తాహ ప్రవచన కార్యక్రమం ఉంటుంది. ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు ఈ కార్యక్రమం ఉమామహేశ్వర దేవాలయం శ్రద్ధానంది గంజ్లో ఉంటుంది. మన గురువర్యులు శ్రీ 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 మేఘనాథ్ శర్మ గురువు గారిచే భాగవత సప్తాహ కార్యక్రమ ప్రవచనం ఉంటుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భగవంతుని కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం. గోపాల కృష్ణ భగవానికి. దూరం మీరు ఇట్లా
నేటి నుండి ఇందూరు నగరంలో బ్రహ్మశ్రీ మేఘనాథ్ శర్మ గారి ద్వారా మహాభాగవత్ సప్తా కార్యక్రమము శ్రద్ధానంద్ గంజ్లోని ఉమామహేశ్వర కళ్యాణ మండపంలో రోజు కూడా 7 రోజులు ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు, సాయంకాలం 5 నుంచి 7 గంటల వరకు వారి సప్తా అంటే అద్భుతంగా సరళ భాషలో అందరికీ అర్థమయ్యే విధంగా భగవద్గీత అంటేనే ప్రతి ఒక్కరి జీవితానికి ప్రతి అంశం కూడా దాంట్లో మన జీవితంలో మనం నడుచుకునే విధానము కానీ భవిష్యత్తు ఏ విధంగా ఆ కృష్ణుడి సందేశము ఉపదేశం అది తరతరాలు ప్రజలకు ఒక సందేశం అది. ఇటువంటి ఈ కార్యక్రమాన్ని ఇందూరు నగర ప్రజలందరూ కూడా ఈ సప్తాలో రోజు 2 పూటలు కూడా పాల్గొని వారి వారి జీవితాలు ధన్యం చేసుకునాల్సిందిగా నేను అందరికీ కూడా ప్రార్థిస్తూ ఉన్నా. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా విజయవంతం చేసే విధంగా ప్రణాళిక చేసిన ఇందూరు భక్త బృందాన్ని అందరికీ కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాను. మరి ఒక్కసారి ఈ సప్త కార్యక్రమం ఏదైతే గంజలో జరుగుతూ ఉందో ప్రజలందరూ కూడా విని దాంట్లో పాల్గొని ధన్యులు కావాలని నేను కోరుకుంటూ జై శ్రీరామ్.